అందరికీ నమస్కారం అండి. ఈ మూడో రోజు సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు జీరో వచ్చిన వరకు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ 920 గిరిజన శాఖ మంత్రులు. నమస్కారం అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం అవునండి, రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, మూడో ప్రశ్నకు షెడ్యూల్ ప్రాంతాలను హేతుబద్ధీకరించే ఉద్దేశంలో షెడ్యూల్ తెగ జనాభా ఎక్కువగా ఉన్న అంటే 50% కంటే ఎక్కువగా ఉంటే గిరిజనులు నాన్ షెడ్యూల్ ప్రాంతం నుంచి 496 రెవెన్యూ గ్రామాలను చేర్చడానికి సంబంధిత ఐడిడిఏ ప్రాజెక్టులను అలాగే కలెక్టర్స్ కూడా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏకీకృత ప్రతిపాదన తయారు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది మరియు షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చడానికి ప్రతిపాదించబడిన గ్రామాలను సంబంధిత మరియు డేటాను సేకరించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అనకాపల్లి జిల్లా షెడ్యూల్ ప్రాంతంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న చెడికాడ, దేవరాపల్లి, మాడుగుల మరియు కోటపాడు అనే 4 మండలాల్లో 9 గ్రామ పంచాయతీలను వాటిలో ఉన్నటువంటి 60 కుగ్రామాలను కలపడానికి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆల్రెడీ ఒక వినతిపత్రం ఇచ్చారు అధ్యక్ష. దీన్ని ప్రాసెస్ చేయడానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదన కూడా కోరడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. బండారు సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఏదైతే షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్ అని చెప్పి కొన్ని గిరిజన గ్రామాలని 1970 నుంచి అధ్యక్ష 1970 నుంచి కూడా వాళ్ళు గిరిజనులై వాళ్ళు ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని ఎస్టీలతో బంధుత్వాలు ఉండి ఒకే మండలంలో ఉండి మరి కొన్ని గ్రామాలని మరి 1950లో బైఫికేషన్ చేసేటప్పుడు క్లియర్గా రాజ్యాంగంలో ఏదైతే 10వ భాగంలో 24వ షెడ్యూల్లో స్పష్టంగా చెప్పారు. ముందుగా నేను గౌరవ మన ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన గౌరవ లోకేష్ బాబు గారి మానవ శాఖ మంత్రి వారికి గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. సుముఖంగా తమరు అడ్మిట్ చేయడం తమకి సుముఖంగా సమాధానం వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే 1970 నుంచి అధ్యక్ష ఈ పోరాటం ఎవరైతే గిరిజన తెగకు చెందిన వ్యక్తులు గిరిజనులై బంధుత్వాలు ఉండి అభివృద్ధిలో మాత్రం పక్క గ్రామాల్లోనే ఆ బంధువుకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈ బంధువులే అధ్యక్ష. అయితే ఇది 1970 నుంచి కూడా ప్రముఖ శాసనసభలో బహుశా 1976 నుంచి అధ్యక్ష 1976లో తీర్మానం చేశారు, 1980లో చేశారు, 2004లో చేశారు, 2006లో చేశారు, 2007లో కూడా అధ్యక్ష. అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి ప్రీతం నాయక్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఉమ్మడి శాసనసభ ఉన్నప్పుడు వారు ఈ తీర్మానం పెట్టి పంపమని ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు తీర్మానం సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలా ఇబ్బందులు వచ్చి అప్పుడు ఆ శాసనసభ పంపలేకపోయింది అధ్యక్ష. నేను తమ ద్వారా కోరేది గౌరవ మంత్రివర్యుని గౌరవ ప్రభుత్వాన్ని, ఇది అన్యాయ అధ్యక్ష. అనంతగిరిలో అధ్యక్ష 5 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు కొండ మీదే ఉన్నారు, ట్రైబుల్తో కలిసే ఉన్నారు, కానీ 5 గ్రామాలు నాన్ షెడ్యూల్ అట్ట అధ్యక్ష. మరి ఇవాళ అలా అదే తెగకి చెంది అదే భగత వాల్మీకి అయితే కొండతో వచ్చింది వ్యక్తులు అవ్వచ్చు, ఇంకా ఇతర తెగలు అవ్వచ్చు. ఏం దురదృష్టం అధ్యక్ష, అదే మండలంలో ఉండి సర్టిఫికేట్లు ఉండి కానీ నాన్ షెడ్యూల్లో పెట్టి ఐటీడీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమి రావుతుంది అధ్యక్ష. అందుచేతనే ఎప్పటి నుంచో తీర్మానం చేస్తూ ఉంటే జనరల్ మన గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం అధ్యక్ష. మాట్లాడితే షెడ్యూల్ 5 సవరణ చేయాలా, షెడ్యూల్ అక్కడే అధ్యక్ష. షెడ్యూల్ 5ని మనం ఏమి డిస్టర్బ్ చేయట్లేదు. షెడ్యూల్ 5లో సెక్షన్ 6(2)లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయి అధ్యక్ష. ఇందా మేడం గారు చెప్పారు గౌరవ మంత్రివర్యులు, నేను అభ్యర్థిస్తున్నాను. అందుకే స్పెసిఫిక్గా ఉంది 50% దాటి గిరిజనులుగా ఉండేటట్లే వారు కూడా షెడ్యూల్ ఏరియాలో ఉన్న బెనిఫిట్స్ అన్ని గ్రామాల అధ్యక్ష. నేను మండలాలు మాట్లాడతాను అధ్యక్ష. మండలాలు మాట్లాడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. కనాఫ్ 70 వస్తుంది,
మండలం అంతా డిక్లేర్ చేస్తే వాళ్ళు ప్రజలకు ఇబ్బంది పడతారు. అందుకే షెడ్యూల్ సెక్షన్ 6(2)లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మేడం గారు ఒప్పుకున్నారు. 50% కదా అధ్యక్ష, 100% గ్రామాలు చెప్తున్నాను నేను. తమకు నియోజకవర్గంలో కూడా తమకు తెలుసు, నాతవరం మండలంలో తమకే ఉన్నాయి గ్రామాలు, చోళవల్లో ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా 600 పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఇప్పటికైనా సరే, ఎందుకంటే అధ్యక్ష రీసెంట్గా తమ పంపిస్తున్న అధ్యక్ష రాజస్థాన్ గవర్నమెంట్ సేమ్ సెక్షన్ కింద ఈ గ్రామాలని షెడ్యూల్గా చేర్చమంటే రాష్ట్రపతి గారు తమకు పంపిస్తున్న అధ్యక్ష, ప్రభుత్వానికి తమ పంపించారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర అయింది అధ్యక్ష. రాజస్థాన్ గవర్నమెంట్ సాధించింది. మరి 70 ఏళ్ళుగా మన జిల్లా, మన రాష్ట్రంలో గిరిజన తెగలకి మనం న్యాయం చేయలేకపోతే ఎలా అధ్యక్ష? ఇప్పటికైనా సరే అనేకమైన జడ్జైన సమస్యలు పరిశీలిస్తున్న మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి అమాయకమైన గిరిజనులకి ఇవే అధ్యక్ష రాజస్థాన్ గెజిట్ తమ పంపిస్తారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, కేంద్రం అంటే మాట్లాడతాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ గిరిజన శాఖ మంత్రులు నేను మా ఎంపీ గారు రామ్మోహన్ రెడ్డి కలిస్తే వారు యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. మీరు పంపండి, మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్పి రాజస్థాన్ వారు ఒప్పుకొని తద్వారా రాజస్థాన్ గెజిట్ నాకు ఇచ్చి ఇగో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అధ్యక్ష. అంచేత గౌరవ ప్రభుత్వం, మన గౌరవ మంత్రివర్యుల్ని ముఖ్యమంత్రి గారు అంగీకరించారు కనుక నా రిక్వెస్ట్ చూడండి అధ్యక్ష, ఇది క్లియర్గా ఉంది. రాజస్థాన్ గవర్నమెంట్లో పంచాయతీలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్చారు. మనకి అనుకూలత ఉంది. గవర్నమెంట్ కూడా సెక్షన్ 6(2)లో మీరు పంపండి ఇస్తామని చెప్తున్నారు. నేను తమ ద్వారా ఇవో అధ్యక్ష ఈ వారాగాన్ని అడుగుతాం పంపిస్తారు అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన స్టేట్ గవర్నమెంట్కి ప్రతిపాదన పంపమని, త్రూ గవర్నర్ పంపమని వారు కూడా అంగీకరించారు అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది 70 ఏళ్ల పరిష్కారం కాని సమస్య ఏంటి, అలాంటి గెచ్చలేని సమస్యలను మరి లోకేష్ బాబు రావనివ్వండి, చంద్రబాబు రావనివ్వండి, ఈవేళ క్లియర్ చేసి అనేక జాతులకి ఈవేళ న్యాయం చేస్తున్నారు. ఈవేళ ఎంఆర్సీని ఏబిసిడి వర్గీకరణలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేసిన గొప్ప కార్యక్రమాల వలన ఈవేళ దళిత జాతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నారు. దయచేసి షెడ్యూల్ తెగలకు కూడా నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకోవడం అధ్యక్ష. తమరు అంగీకరించారు, ప్రభుత్వం అంగీకరించింది, సంతోషం, అభినందిస్తున్నాడు. షెడ్యూల్ తెగల ప్రజల తరఫున త్వరితగతిన దయించి దీన్ని కాలయాపన చేయకుండా, ఎందుకంటే దీన్ని అన్ని కలెక్టర్స్ నుంచి రిపోర్ట్ కలెక్ట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పారు. గుడ్, నోటిఫికేషన్ చేయాలని చెప్పారు క్లియర్గా. నేను కోరేది మళ్ళీ ఎంక్వైరీ చేయట్లేదు అధ్యక్ష. మైదాన ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఉన్న 100కి గిరిజన తెగలు ఉండి సర్టిఫికేట్లు ఉండి వాళ్ళు ఐటీడీఏ పరిధిలో రాదు అధ్యక్ష. ఇప్పటికే ఐటీడీలో నా గ్రామాలకి ఒక ఆఫీసు రాదు అధ్యక్ష. ఈ గ్రామాలకి ఒక బెనిఫిట్ రాదు. జన్మన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ట్రైకారు, జన్మన్ లేదా జీసీసీ, ఏ పథకాలు రావట్లేదు. అంటే దయించి గౌరవ మంత్రివర్యుల్ని తమ ద్వారా ప్రభుత్వాన్ని త్వరితగతిన దీన్ని డిలే చేయకుండా మీరు ఎంత బేగా మీరు కలెక్టర్ నుంచి కలెక్ట్ చేసి, కలెక్టర్ నుంచి 6-7 జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష, సుమారు 40-30 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. దీనిలో త్వరితగతిని మీరు ప్రపోజల్ పంపించి, మనకి ఈరోజు అదృష్టవశాత్తు మహాకూటంలో ఉన్నాం, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాట అంటే ఓ వేదంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మనం పంపే ప్రతిపాదనలో సత్వమే వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బృహత్తమైన అవకాశం వల్ల ఈ ప్రజలకు వస్తుందో లేదో మాకు తెలియట్లేదు. అంచేత తమ ద్వారా త్వరితగతిన అంగీకరించారు కనుక ఈ షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్ని షెడ్యూల్ ఏరియాలో చేర్చి షెడ్యూల్ తయారుకు వచ్చే అన్ని సౌకర్యాన్ని కూడా కల్పించవలసిందిగా తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. సత్యప్రభ గారు, ఎమ్మెల్యే గారు, అమ్మా మీరు సిగ్నేచర్ కాదు అయినా అవకాశం ఇస్తున్నారు, త్వరగా పూర్తి చేయండి. అందుకే సిగ్నేచర్ ఉండాలి కదా. ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 58 గిరిజన గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవి అటు మైదాన ప్రాంతాలకు చెందక ఇటు పూర్తిగా ఏజెన్సీ